అనుక్షణం ప్రజల పక్షం NN న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వైసీపీ శ్రేణులు బూతుల పార్టీ నేతలను ఘాటుగా హెచ్చరించిన తెలుగు తమ్ముళ్లు. భర్తను చంపిన వారిని అరెస్టు చేయలేదని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టిన మృతుని భార్య బంధువులు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని మొట్టమొదట పిలుపునిచ్చిందే జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సిటిఎం గంగమ్మను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రదేశాలతో నేడు బెంగళూరు బస్టాండ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్ తేజ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ గత వారం రోజులుగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వం ఆదేశాలతో ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అల్లలు సృష్టించి కల్తీనయ్యే భాగోతాన్ని దారి మరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోడెం సిద్దప్ప, పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల అరుణ్ తేజ్, జనరల్ సెక్రటరీ రామాంజులు మాట్లాడుతూ 151 సీట్లు ఇచ్చిన ప్రజలకు అన్యాయం చేస్తూ దౌర్జన్య పాలనతో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయిన జనాలు 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీకి బుద్ధి రాలేదని విమర్శించారు. ఆంబోతు రాంబాబు ముఖ్యమంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఆవు లేదు, పాలు లేదు, కల్తీ నెయ్యితో 7 కొండల వాడి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైసీపీ నేతలకు తగిన శాస్త్రి జరగాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ముద్దు కృష్ణమ, ప్రణయ్ రాయల్, నాగయ్య, భాస్కర్, జాఫర్నిసా, హసీనా, ఇక్బాల్, ఆది, కేవి నాగరాజ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా మళ్ళీ బుద్ధికి రాలేదు, వీళ్ళు రాష్ట్రానికి పనికిరారని చెప్పి ప్రజలు తీర్మానం చేసుకుంటా ఉన్నారు. ప్రజా విషయంలో ఇట్లుంటే ఇంకా భగవంతుడు అంటే అందరికీ భగవంతుడి, అది తెలిసిన విషయం అందరూ తెలుసు. వెంకటరమణ స్వామి అంటే కలియుగ దైవం అని చెప్పి అందరూ కొలుస్తాం, మీరు కొలుస్తా ఉన్నారు, మేము కొలుస్తున్నాం, ప్రతి ఒక్కరూ చేస్తున్నాం. ఎన్నో విధాలుగా సంపాదించారు. అక్రమ మార్గాలు సంపాదించే మార్గాలు కూడా 172 సంపాదించినారు. ఆ దయంట్లో ఆ ప్రసాదంలో కూడా మీరు సంపాదించుకునే అవకాశాలు కావాలా మీకు? దాంట్లో ఎంతో మంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు ఒక్క శనివారం అంటే ఎంతో మంది నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉన్నారు, వెంకటరమణ స్వామి భక్తులు ఉన్నారు, ఒక్క పొద్దు ఉండే వాళ్ళు ఉన్నారు, నామాలు పెట్టుకుని గోవిందా అని చెప్పి మధ్యాహ్నం వరకు ఉండి స్నానం చేసి భోజనం చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాటిలో కూడా మీరు జంతు కొవ్వులు అవి ఇవి మిక్స్ చేసి తిన్నామంటే ఆ లడ్డు ప్రసాదాన్ని చేసే నెయ్యినే కల్తీ చేశారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కేవలం కాసుల కోసమే కాకుండా హిందూ మతం దెబ్బతీసే విధంగా ఈ నెయ్యి కల్తీ చేయడం జరిగింది. అదే కాకుండా టెండర్ విషయంలో కూడా ఆ నెయ్యి ఆవు లేదు, దూడ లేదు, పాలు లేవు. అదేవిధంగా నెయ్యి ఎలా వచ్చిందంటే NDBB బోర్డు కేవలం మన రాష్ట్రంలో ఉండే రీసెర్చ్ దాంతో కాకుండా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారానే ఇది కల్తీ జరిగిందని ఆనాటి రిపోర్ట్లో వచ్చింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని బయటకి అసెంబ్లీలో ప్రజలందరికీ కూడా తెలియడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కల్తీ నెయ్యి జరగలేదని, ఏమి జరగలేదని మన లోకల్గా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు అసత్యాలు పలుకుతున్నారు. రాబోయే రోజుల్లో ఒక బ్యానర్లు వేయడమైనది. ఆ బ్యానర్ల గురించి అంబటి రాంబాబు గారు, మేము అంబటి రాంబాబు గారు అని మర్యాదగా ఎందుకో మాట్లాడుతున్నామంటే మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపోయారు. మేము ఎవరిని వ్యక్తిగతంగా కూడా విమర్శించము, మా అధ్యక్షులు కూడా మాకు అట్లా నేర్పించలేదు కాబట్టి మిమ్మల్ని గారు అని మాట్లాడుతున్నాము. లేదనుకో మేము మాట్లాడే భాష వేరే విధంగా ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మదనపల్లిలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా మదనపల్లి రూరల్ మండలం సిటిఎం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నల్లవీర గంగాభవాని అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి.
అనంతరం వైఎస్ షర్మిలారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల భాస్కర్, మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ నల్లవీర గంగాభవాని అమ్మవారి జాతరలో అమ్మవారి భక్తాదులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో పాల్గొని భక్తాదులకు అన్నదాన ప్రసాదాలను పంచిపెట్టడం జరిగిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటన ముగించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ మండలంలోని కాశీరావుపేట వద్ద ఉపాధి హామీ కూలీలతో ఉపాధి హామీ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కలిసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి తూట్లు పడుస్తుందని అన్నారు. ఉపాధి హామీ కూలీలను బీజేపీ ప్రభుత్వం నట్టింటా ముంచేసిందని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరుతోనే కొనసాగించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రేపు అన్నమయ్య జిల్లాలోనే పర్యటన ఉంటుందన్నారు. అనంతపూర్ జిల్లాలో పర్యటన అయిపోయింది. ఈరోజు ఈ జిల్లాకు రావడం జరిగింది. రేపు ఇదే జిల్లాలో అన్నమయ్య జిల్లాలో దర్శించి మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పవన్ జాతరలో అన్నదానం అరేంజ్ చేస్తే మేము కూడా అందులో మదనపల్లికి చెందిన టైలర్ మహేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల కథనం. స్థానిక అమ్మచెరుమిటలో కాపురం ఉండే టైలర్ మహేష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో 2 రోజుల క్రితం వచ్చి జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఐసీయూలో చేర్చి డాక్టర్లు చికిత్సలు అందిస్తుండగా గురువారం వేకువజామున మృతి చెందాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిస్తూ కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ తన ప్రథమ రాష్ట్ర మహాసభలను నిర్వహించనుంది. ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న దేశీయ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, ప్రజలు మరియు మేధావులు ఈ మహాసభకు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని, అలాగే పార్టీ పోరాటాలకు ఆర్థికంగా సహకరించాలని నాయకులు కోరారు. మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సిపి జాన్ జాతీయ కార్యదర్శి గారు హాజరవుతున్నారు. దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన చర్చించడం కోసం, అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలను పణంగా ఇక్కడ జరుగుతున్న సూపర్ 6 అమలు కాని అంశాలపైన చర్చించి, కార్మిక, కర్షక, రైతు విధానాలపై చర్చించి రాబోయే రోజుల్లో ఒక ఉద్యమ రూపానికి తీసుకొచ్చే విధంగానే మదనపల్లిలో మహాసభ జరుగుతుంది. ఈ మహాసభకు మేధావులు అందరూ స్వచ్ఛందంగా ప్రజలు హాజరై మహాసభను జయప్రదం చేయాలని మదనపల్లి పట్టణం కమ్మ వీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో గంగారపు రామదాస్ చౌదరి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, పవన్ కళ్యాణ్ మాల ధరించి తిరుమలకు నడుచుకుని వెళ్లి అపరాధం మన్నించమని స్వామివారిని కోరారని, ఈ వ్యవస్థలో నేను ఒక భాగస్వామిని అని మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని ఆ రోజు పుణ్య కార్యక్రమం పవన్ కళ్యాణ్ చేపట్టారన్నారు. ఈ రోజు సిట్ ఇచ్చిన నివేదికలో జంతువుల కొవ్వు లేదని, కల్తీ లేదని సిట్ నివేదికలో పేర్కొన్నారని, వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటూ కల్తీనై ఉపయోగించలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. బాత్రూమ్ కమోడ్లో కలిగే టాయిలెట్ క్లీనర్లో వాడే LABSA అనే కెమికల్ను వాడారని, వైసీపీ పాలనలో కల్తీ నెయ్యిని ప్రసాదంలో వాడడం జరిగిందని, స్వామివారికి సమర్పించే నైవేద్యంలో చక్కెర పొంగలి, వడ మొదలగు వాటిలో ఈ కల్తీ నెయ్యి వాడి స్వామివారికి పెట్టాల్సిన దురదృష్టం వచ్చిందని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా తెలిపారన్నారు. కావున మీరు చేసిన పాపాల నుంచి తప్పించుకోలేరని, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామివారు మిమ్మల్ని క్షమించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, ఏఎంసీ డైరెక్టర్ గడ్డం లక్ష్మీపతి, మదనపల్లి రూరల్ మండలం అధ్యక్షులు రోనూరు బాబు, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, ఐటీ విభాగ నాయకులు కల్లూరు లక్ష్మీనారాయణ, రాజారెడ్డి, మదనపల్లి రూరల్ మండలం ఉపాధ్యక్షులు శివరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలకు నడుచుకుంటూ పోయి
స్వామివారిని అపరాధం మన్నించమని. ఎందుకంటే ఈ వ్యవస్థలో నేను ఒక భాగస్వామినే, ఈ వ్యవస్థలో నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను, కాబట్టి మమ్మల్ని అందరినీ క్షమించి దేవుడా అని చెప్పనేసి ఆయన ఆ రోజు ఆ పుణ్య కార్యక్రమం చేపట్టారు. ఈరోజు సిట్ ఇచ్చిన నివేదికలో జంతువుల కొవ్వు లేదని చెప్పనేసి వీళ్ళు చక్కలు గుద్దుకుంటా మా క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పనేసి ఎదురుదాడి చేస్తారు ఈ వైసీపీ వాళ్ళు. ఇంతకుముందు పట్టణాధ్యక్షుడు జగదీష్ గారు చెప్పినట్లు ఆ సిట్ ఇచ్చిన నివేదికలో లాక్సార్ కెమికల్ వాడడం జరిగిందండి. అది ఈ బాత్రూంలో ల్యాబ్ పాచి పట్టిపెట్టి చూసారా, పాచి పట్టిపోయి ఆ లిక్విడ్ని క్లీన్ చేయడానికి వాడే కెమికల్లో అది వాడతారు లాక్సార్. అంటే ఎంతమంది హిందువుల మనోభావాలతో ఈ వైసీపీ ఆడుకుందో మీకు ఎంతకు స్పష్టంగా చెప్తాను. మరీ ముఖ్యంగా సిట్టు క్లియర్కట్టుగా కాన్స్పరసీ జరిగింది. ఏదైతే టెండర్కు అర్హత లేని భోలే బాబా డైరీ ఈ అర్హత కల్పించేదానికి ఈ టీటీడీ నిబంధనలు కూడా సడలింపు చేసి గత వైసీపీ కాలం 2019 నుంచి 2024 మధ్యలో 59,71,721 కల్తీ నెయ్యిని ప్రసాదానికి వాడడం జరిగింది. నిన్ననే టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు గారు చెప్పారు, ఆ కల్తీని ఇంట్లోనే లడ్డూలకి కల్తీ చేయడం జరిగింది 4 సంవత్సరాలు. దీన్ని చూసుకొని శ్రీశైలం కూడా చేసినారు. శ్రీశైలంలో దాదాపు 11 నెలలు చేసినారు. 11 నెలలు భోలే బాబా రాజేష్ కార్పొరేషన్ తిరుపతి సంస్థకి సప్లై చేయడం. రాజేష్ కార్పొరేషన్ వాళ్ళు శ్రీశైలంకి 3 లక్షల కేజీలు 3 లక్షల కేజీలు నెయ్యి, 60 లక్షల తిరుమలకి 3 లక్షల కేజీలు శ్రీశైలానికి. అంటే అట్లా శివుడు ఇట్లా వెంకటేశ్వరుని మొత్తం దెబ్బతీసేయాలనేసి, భక్తినే దెబ్బతీసేయాలనేసి వీళ్ళు చేసిన ఒక విష ప్రయోగం ఇది. ఇంత విష ప్రయోగం చేసి, ఇంత అవమానాలు గురి చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తే కూడా సిగ్గు శరం లేకుండా ఆ బైరెడ్డి సిద్ధార్థకి ఏం చేస్తారంటే, వాళ్ళు వస్తారంట నెక్స్ట్ 3 ఏళ్ళ తర్వాత. అప్పుడు కొడితే వాళ్ళ మనుషులే కొడతారంట. మరి ఇంత స్టేషన్ పోతే ఆడ వాళ్ళ మనుషులే ఉంటారంట. స్టేషన్ నుంచి దెబ్బలు తిని హాస్పిటల్ పోతే ఆడ వాళ్ళ మనుషులే ఉంటారంట. సిద్ధార్థ రెడ్డి, మేము ఒకటే చెప్తున్నాం మీకు, కళలో కూడా ఉంటారంట వాళ్ళ మనుషులు. ఆయన చెప్పేది ఇంకో డైలాగ్ లాస్ట్లో. మేమేం చెప్తున్నామంటే, ఇట్లా కొట్టేటివి తిట్టేటివన్నీ వదిలేసి, ఇవన్నీ ప్రజలకు ఇది కాదు కావాల్సింది. ఇప్పుడు హంగ్రీ కాలం అన్ని చెరువులు దాదాపు 70-80% చెరువులు నిండిపోయినాయి. వర్షాలు తక్కువ, వర్షపాతం తక్కువ, అయినా సీతం చెరువు నిండింది. అట్లా కుప్పం వరకు అన్ని చెరువులు నిండినాయి. అట్లా పులివెందుల వరకు నిండినాయి చెరువులు. ఇది మాకు కావాల్సింది. ఇప్పుడు ఇంటి క్యాట్కొస్తాము, హంగ్రీ కాలం కాటుకొస్తే మా వాళ్ళు దొబ్బేస్తారు అదే కాలంలోకి. ఇది నీ పరిస్థితి. నెక్స్ట్ కళలో అంటాడు, మీకు ఖచ్చితంగా కల్తీ నెయ్యి గురించి దేవుడు కళ్ళలోకి వస్తాడు, ఆడ ఏం జరుగుతాడు నీకే తెలుస్తుంది. నువ్వు కళలోనే. జింకల గుంపు అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పిపడి 2 తీవ్రంగా గాయపడ్డారు. గురువారం పీటీఎం మండలంలో జరిగిన ఘటనపై బాధితుల కథనం. మల్లెల గ్రామానికి చెందిన రమణమ్మ, వెంకటేష్ సొంత పనిపై మల్లెల గ్రామం నుండి మల్లెల క్రాస్ కు బైక్ లో బయలుదేరారు. స్కూటర్ దారి మధ్యలోని పులికల్లు వద్దకు రాగానే జింకల గుంపు అడ్డొచ్చి అదుపు తప్పిపడి 2 తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం మదనపల్లెకు తరలించారు. బంగారుపల్లి మండలం సదుకుప్పం గ్రామంలో బుధవారం గ్రామంలోని సుమంత్ రెడ్డి మామిడి చెట్టుకు మందు కొట్టేందుకు వచ్చిన కూలీలు ఘర్షణ పడి 2 అన్నదమ్ములు జానకిరాం, రామ్ చరణ్ అనే 2 కలిసి కొట్టి చంపేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంతవరకు ముద్దాయిలను అరెస్టు చేయలేదని, మృతిని భార్య న్యాయం జరగాలని బంధువులతో కలిసి ధర్నాకు దిగడం జరిగింది. 2 రోజులు అవుతున్నా ముద్దాయిలపై కేసు పెట్టకుండా పోలీసులు కాళీహపన చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. మృతిని భార్య శ్రీధాగిని మీడియాతో మాట్లాడుతూ, మా గ్రామానికి చెందిన సుమంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి నా భర్తను పనికి మామిడి చెట్లకు పురుగుల మందు కొట్టేదానికి రమ్మని చెప్పడంతో నా భర్త వెళ్లడం జరిగిందని, అక్కడి సంఘటన జరిగిందని, కావున నా భర్త మరణానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు కోరుతున్నారు. వాళ్ళు
చేసిన వాళ్ళు మాకు వాళ్ళ పక్కనే మాట్లాడుతున్నారు. వాడిని అరెస్ట్ చేయకుండా వాటితో నిలుచుకొని మాట్లాడుకుంటాడు. ఆయన ఫోన్ చేసి మాట్లాడుకుంటాడు. ఎప్పుడు జరిగింది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబా వివేకానంద రెడ్డిని గొడ్డలతో చంపి గుండెపోటుతో చనిపోయారని ఎలాగైతే ప్రజల్ని వాళ్ళ గ్లోబల్ ప్రచారంతో నమ్మించారు. తన సహోదరి షర్మిలని ఆస్తి కోసం గోడకేసి కొట్టలేదని నమ్మించారు. అలాగే ఈరోజు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ చేసి అసలు లడ్డూలో నెయ్యి వాడకుండానే కెమికల్స్తో లడ్డు తయారు చేసి మోనోగ్లిజరైడ్స్ అనే రసాయనం జంతు కొవ్వుతో తయారు చేస్తారని తెలిసి కూడా అలాంటి కొవ్వులతో తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ చేసి ఈరోజు అంత పెద్ద నీచ అపచారాన్ని కూడా ఏదో ఉపచారం చేసినట్టుగా నీతి వాక్యాలు వల్లిస్తూ అబద్ధాలతో గ్లోబల్ ప్రచారం మొదలుపెట్టి ఏ తప్పు జరగని విధంగా కల్లబొల్లి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలను మభ్యపెట్టి బబ్బం కడుపుకునే విధంగా ఇలాంటి అబద్ధాలు చెప్తా ఉంటే ప్రజలు అందరూ కూడా ఈ తప్పుని పాపాన్ని గమనించి వైఎస్ఆర్సీపీ చేస్తున్న హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు సాక్షాత్తు తిరుమలలో మత మార్పిడులను ప్రోత్సహిస్తూ గతంలో ఎలా చేశారు అని హిందూ సమాజం మొత్తానికి తెలుసు. ఇప్పుడు సాక్షాత్తు శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేస్తూ ఇలా అబద్ధాలతో నమ్మించాలని చూస్తుంటే హిందూ సమాజం వైఎస్ఆర్సీపీ శ్రేణులు పైన తిరగబడి వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులకు తగిన బుద్ధి వచ్చే విధంగా చెప్పకపోతే రాబోయే రోజుల్లో హిందుత్వపై సనాతన ధర్మంపై దాడులు కుట్రలు మరిన్ని పెరుగుతాయని హిందూ సమాజం గుర్తు చేసుకోవాల్సిందిగా హిందూ సమాజ అభివృద్ధి కోసం సనాతన ధర్మం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి మన ధర్మాన్ని మన దేవతలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటూ హిందుత్వాన్ని కించపరుస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సందీప్ రెడ్డి, ఎస్టేట్ రమణ, రాజా, జగదీష్, జనసేన పార్టీ వీర మహిళలు, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సుమారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారినే వాళ్ళ తల్లిగారి క్యారెక్టర్ని కానీ వాళ్ళ ఇంత దారుణంగా లకారాలతో మీరు మాట్లాడుతూ ఉంటే వచ్చే భవిష్యత్ పిల్లలు ఏం నేర్చుకోవాలా మీ నుంచి? దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజారుస్తున్నారు మీరు? బూతులు 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 తప్ప ఏం సభ్యంగా మాట్లాడేది రాదా మీకు? మర్యాదగా మాట్లాడేది రాదా? కనీసం వీధి రౌడీలో ఆకు రౌడీలో కూడా ఇంత దారుణంగా మాట్లాడరు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడే పద్ధతి రాజకీయాల్లో ఇది చాలా ఒక దరిద్రమైన అలవాటు కానీ దరిద్రమైన సాంప్రదాయానికి కానీ వైసీపీ నాయకులు తెరదీస్తున్నారు. మొన్ననే చూసాం, నిన్ననే మొన్న మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంత్రి గారిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడు. ఈరోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఏకంగా ముఖ్యమంత్రి గారిని లకారాలతో, అసలు అది మాట్లాడలేం భాష, అలాంటి భాషతో మాట్లాడడం అనేది ఇది ఖచ్చితంగా సభ్య సమాజం. మదనపల్లి పట్టణంలో రోడ్డు ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయాలని సిపిఎంతో సహా అన్ని సంఘాలు అడుగుతున్నా పట్టించుకోకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక విలేకరులతో సిపిఎం నాయకులు నాగరాజు, నరసింహలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే విపరీతమైన వాహన రద్దీ, ప్రజల రాకపోకలతో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి రోడ్లు వెడల్పు చేసి ట్రాఫిక్ సిగ్నళ్లు, రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేయడం ద్వారా సమస్యలు పరిష్కరిస్తారనుకుంటే ట్రాఫిక్ సమస్యలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు కనిపించకుండా చేయడం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడాన్ని తప్పుపట్టారు. పట్టణంలోని రోడ్లు పూర్తిగా ఆక్రమణ గురైన ఫలితంగా ట్రాఫిక్ ఆటంకాలు తీవ్రంగా ఉన్నాయని చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. అలాంటిది ఆదిలారులకు ఎందుకు కనబడలేదని ప్రశ్నించారు. అధికారులు చేపట్టిన ట్రాఫిక్ నియంత్రణ చర్యల వల్ల విద్యార్థులు, రైతులు, కూలీలు, ఉద్యోగం, ఉపాధ్యాయులు, ఆసుపత్రులకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ఉన్న రోడ్లు అన్ని ఆక్రమణలో పాల్పడ్డారని, రోడ్డు ఆక్రమించుకోవడమే కాకుండా వాళ్ళ బిల్డింగ్ల ముందు చిన్న తోపుడు బండ్లు, బంకులు పెట్టిందే, వారి వద్ద వేల రూపాయలు బాడుగులు వసూలు
చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వెంటనే ఈ రోడ్ల ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ఉన్న వారపు సంతను టమోటా మార్కెట్ యార్డును పట్టణ బయటకు తరలించాలని కోరారు. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ అభివృద్ధి చేయాలని, ఫుట్పాత్ ఏర్పాటు చేయాలని, పట్టణంలోని ప్రజలు, వాహనదారులు అందరికీ ట్రాఫిక్ అవగాహన కల్పించాలని కోరారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిపిఎం ఉద్యమం చేస్తుందని తెలిపారు. అధికారులందరూ జిల్లా ఇప్పుడే ఏర్పడింది. జిల్లా అధికారులందరూ కలెక్టర్, ఎస్పీతో సహా అధికారులందరూ ఇతర ప్రాంతాల నుంచి మదనపల్లికి రావాలి కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలి కాబట్టి అందుకని ఉదయం నుంచి 11 గంటల దాకా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తారా? సాయంత్రం వీళ్ళందరూ తిరిగి వెళ్ళాలి కాబట్టి 4 గంటల నుంచి మళ్ళీ తిరిగి అమలు చేస్తారా? ఇదేమన్నా ఉపయోగమా? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ట్రాఫిక్ను పరిష్కారం చేయాలనే ఆలోచన ఉంటే రోడ్ల ఆక్రమణను తొలగించి డివైడర్లు ఏర్పాటు చేసి వన్ వే అదే రూట్లోనే అటు పోయేటట్టుగా ఏర్పాటు చేయాలి. వాస్తవంగా ఈరోజు కానీ ఇక ఈ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక కమిటీని వేసి ఆ కమిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి అన్ని రాజకీయ పార్టీ, అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించుంటే బాగుండేదనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తాను. ఈరోజు నిన్నటి దినం నుంచి ఈరోజు ఉదయం 11 గంటల వరకు కదిరి రోడ్లో బస్సులు పోవడానికి అవకాశం లేదు. సాయంత్రం మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు మిట్స్ యూనివర్సిటీ, ఎన్ఎస్ఎస్, ఎస్వీఎస్ చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి మరియు మదనపల్లి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత మరియు అవసరమన్నారు. రక్తదానం అనేది ఒకరి ప్రాణాలను రక్షించడంలో సహాయపడే గొప్ప దానం. ఇదొక నిస్వార్థమైన చర్య. సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత కూడా రక్తదానం చేయడంలోనూ దాతలు సురక్షితమైన రక్తాన్ని దానం చేయాలి. అందువల్ల రక్తదానం చేసేందుకు అర్హులైన వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుందని అన్నారు. గణాంకాల ప్రకారం మన దేశంలో ఆసుపత్రిలో చేరే ప్రతి 7గురిలో ఒకరికి రక్తం అవసరమవుతోంది. ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేక చాలా మంది చనిపోతున్నారని, అటువంటి పరిస్థితి కలగకుండా ఉండాలంటే యువత ముఖ్యంగా సామాజిక బాధ్యతతో మెలిగి ఆపద సమయంలో ఎదుటి వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. కానీ అర్హులైన వారిలో కేవలం 10% కంటే తక్కువ మంది మాత్రమే ఏటా రక్తదానం చేస్తున్నారు. అయితే కొందరు తాము రక్తదానం చేస్తే తమ ఆరోగ్యానికి ఏదైనా హాని ఉండొచ్చనే భయంతో వెనకడుగు వేస్తున్నారు. వాస్తవానికి రక్తదానం చేయడం వలన వారు వేరొకరికి ప్రాణం పోయడంలో సహాయపడమే కాకుండా రక్తదాతకు కూడా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు. విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. సుమారు 120 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి బాలచంద్ర నాయుడు, డాక్టర్ హరికుమార్, మెడికల్ ఆఫీసర్, యూనివర్సిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చెన్నయ్య, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ పి రాజేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.